మనం ఎప్పుడు రవ్వతోనే ఉప్మా చేస్తుంటాం, కానీ ఎప్పుడైనా కొర్రలతో ఇలా టేస్టీగా హెల్దీగా ఉప్మా చేసి చూసారా? ఇది చాలా సాఫ్ట్ గా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో వీడియోలో చూద్దామా? నేను నైటే 1 టీ గ్లాసున్నర కొర్రలను బాగా వాష్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకున్నాను. సాఫ్ట్ గా ఉడకాలండి కొర్రలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తరువాత జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. నేను ముందే స్వీట్ పొటాటో కట్ చేసి ఈ విధంగా వాటర్ లో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందే ఉడికించి పెట్టుకున్న 1 కప్పు శనగలు వేసుకుంటున్నాను. శనగల్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా, కొర్రలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 సెకండ్స్ మగ్గనివ్వండి. 10 సెకండ్ల తర్వాత మూత తీసి చూడండి, మనకి ఇలా ఉప్మా పాన్ నుండి సపరేట్ అవుతుంది. అంతే, ఇట్స్ డన్. ఎంతో హెల్దీ అయిన